ప్రేమించేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోవాలి అన్న ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం ఎందుకు అంత ప్రేమించిన వాళ్ళని ఇంత త్వరగా ఈ బంధం నుంచి విడిపోవాలి అని నిర్ణయించుకుంటున్నారనేది అసలు ఎందుకు అర్థం కావట్లేదు. అయితే ఎవరినో ఒకరిని ఉద్దేశించి ఈ వీడియో మాత్రం చేయట్లేదు. జరుగుతున్నటువంటి సందర్భాలని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుని ప్రేమ జంటలు పెళ్లి జంటలుగా దంపతులుగా మారిన వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఇలాంటి విషయాలని చర్చించాల్సి వస్తుందే తప్ప ఒక్కరిని ఉద్దేశించి మాత్రం ఈ వీడియో చేయటం లేదు. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. ఇది మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అండ్ అసలు విషయం ఏంటంటే, ఈ మధ్య ప్రేమించుకునే సందర్భంలో మాత్రం చాలా ఆనందంగా ఉన్నటువంటి కొన్ని ప్రేమ జంటలు పెళ్లి చేసుకునే సందర్భం వచ్చే వరకు మాత్రం ఆ బంధం అనేది కేవలం 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది తప్ప అది శాశ్వతంగా ఉండటం లేదు. ఒకవేళ శాశ్వతంగా ఉంది అని అనుకున్నా దాదాపు 18 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు అనే కారణాలను వెలికి తీసి చూస్తే చాలా చిన్న కారణాలుగా ఉంటున్నాయి. అండ్ అంతేకాదు, ఈ సందర్భాల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు అండ్ పెద్ద పెద్ద క్రికెటర్ల జీవితాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. అయితే ఇలాగే కొంతకాలం కొనసాగితే ఈ పెళ్ళి అనే ఒక బంధం కేవలం పేపర్ల మందం మాత్రమే ఉండిపోతుంది అండ్ పెళ్లి పీటల మందమే ఉండిపోతుంది తప్ప ఈ బంధానికి ఈ బాధ్యతలకు అనేవి ఎలాంటి సంబంధం ఉండకుండా అయిపోతాయేమో అన్న ఒక ఆలోచనలతో నేను బాధపడుతూనే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మొహమ్మద్ షమి అనే ఒక గొప్ప క్రికెటర్ ఉన్నాడు మన భారత జట్టులో. అయితే తను పెళ్లి చేసుకుని 6 సంవత్సరాల తర్వాత ఒక కొడుకుకు జన్మ ఇచ్చిన తర్వాత కూడా తనకు నచ్చని సందర్భాలలో తను ఎక్కువగా టైం ఇవ్వట్లేదు నా భర్త, సో తన నుంచి విడిపోవాలి అని చెప్పి దాదాపు మొహమ్మద్ షమి భార్య 60 కోట్ల రూపాయలను అడగడం జరిగింది. అండ్ దాని తర్వాత 4 లక్షల రూపాయలు నెలకి ఇవ్వాలి అని 60 కోట్ల రూపాయలు అడగడం జరిగింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి బాలీవుడ్ సూపర్ స్టార్ని దాదాపు 4 సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవడము, ఒక అబ్బాయికి జన్మనివ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత కేవలం 4 సంవత్సరాలలోనే 90 కోట్లు నువ్వు నాకు ఇవ్వాలి, నేను నిన్ను నుంచి విడిపోతున్నాను, మన సంబంధం అనేది ఇక శాశ్వతం కాదు అని కోర్టులో కేసు వేసి తాను ఎక్కువగా మద్యం తీసుకుంటాడని లేక ఎక్కువగా అహంకారంతో ఉంటాడని, ఇలాంటి వ్యక్తితో నేను ఉండలేను అని పలు కారణాలు చెప్పి హార్దిక్ పాండ్యాతో తన భార్య విడిపోవడం జరిగింది. ఇక యూనివర్సల్ సూపర్ స్టార్ అయినటువంటి కమల్ హాసన్ విషయానికి వస్తే, చాలా సందర్భాల్లో తనకు దేవుడి మీద నమ్మకం అనేది అస్సలు ఉండదు. అయితే ఏ పాత్ర చేసినా కానీ అద్భుతమైనటువంటి నటనతో యూనివర్సల్ సూపర్ స్టార్గా ఎంతో కీర్తి సంపాదించినటువంటి కమల్ హాసన్ గారి వ్యక్తిగత జీవితం మాత్రం 4 పెళ్ళిళ్ళు చేసుకుని ఏ దాన్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో చివరికి 16 సంవత్సరాల పాటు గౌతమితో ఉండి కూడా పెళ్లి చేసుకుందాం అని ఒకే ఒక్క మాట మాట్లాడినందుకు తనకు పెళ్లి మీద నమ్మకం లేదు అని ఒకే ఒక్క భావనతో కమల్ హాసన్ గౌతమిని వదిలేయటం జరిగింది. ఇక సూపర్ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పరిస్థితి ఇంకోలా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం పెళ్ళై 18 సంవత్సరాలు అయ్యి 2 పిల్లలున్న తర్వాత కూడా అవగాహన లోపం అవటంతో 60 కోట్ల రూపాయలు ఇవ్వాలి, నెలకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో గత కొంతకాలంగా తాను విడాకులు తీసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీలో ఇద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు. సో ఇలాంటి సందర్భాలలో చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మనకు నచ్చిన వ్యక్తులు
మనం అభిమానించే వ్యక్తులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటే అది క్రీడా రంగానికైనా, రాజకీయ రంగానికైనా, సినీ రంగానికైనా అభిమానుల మనోభావాలు చాలా బాధపడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళైనా కలిసి ఉంటారో లేదో, వీళ్ళైనా ఉంటారో లేదో జీవితాంతం అనే పరిస్థితి ఈరోజు దాదాపు కమల్ హాసన్ పరిస్థితి కేవలం ఇలా ఉంది అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఎన్నో సందర్భాలలో మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. వీడియో చాలా పెద్దగా అయిపోయిండొచ్చు కానీ నిజాలు వెలికి తీయాలి అంటే దయచేసి ఈ వీడియోని పూర్తిగా విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్తారనే భావనతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విషయానికి వస్తే ఎన్ని సమస్యలను దాటి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకుందో మనకు తెలియంది కాదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ల జీవితం కూడా ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. ఒక కూతురుకు జన్మనిచ్చి ఆ కూతురుకు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తను 18 సంవత్సరాల వివాహ జీవితాన్ని కూడా తాను అర్ధాంతరంగా ముగించే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ మాత్రం అభిషేక్ బచ్చన్ 400 కోట్ల రూపాయలు ఇవ్వాలి అండ్ నెలకి 50 లక్షలు ఇవ్వాలి అండ్ కూతురు పేరు మీద దాదాపు 100 కోట్ల రూపాయలని డిపాజిట్ చేయాలి అని కోర్టులో కేసు వేసి ప్రస్తుతానికి వీళ్ళు కూడా గత కొంతకాలంగా మరి వ్యక్తిగత విషయాల వల్ల ఇలా జరిగిందో లేక వీళ్ళకి ఏం జరిగిందో తెలియదు కానీ 2-3 సంవత్సరాలుగా వీళ్ళు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నట్టు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే నా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరినో ఒకరిని ఉద్దేశించి మాట్లాడాలని మాత్రం అస్సలు కాదు. అయితే అభిమానుల మనోభావాలను దెబ్బతీస్తూ మాకు నచ్చిన హీరో పెళ్లి చేసుకుంటున్నాడు, మాకు నచ్చిన హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది, వీళ్ళు జీవితాంతం బాగుండాలనే అభిమానుల మనోభావాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా కేవలం భరణం రూపంలో డబ్బు వస్తుంది అని ఒకే ఒక కారణం కావచ్చు, లేకపోతే మరి మేము కూడా సమాజంలో గుర్తింపు కావాలనుకుంటున్నాము, దీనివల్ల ఇలా జరుగుతుంది, మరి ఈ పెళ్ళి అనే ఒక బంధాన్ని మనం ఎక్కువ కాలం కొనసాగించకపోతే పర్వాలేదు, మనం విడిపోయినా సరిపోతుంది అని వీళ్ళు అనుకోవడం వల్లే కావచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కలిసి ఉండడం కన్నా పెళ్లి చేసుకోవడం కన్నా విడిపోయి ఉండడమే లాభం అనే స్థాయిలో ఇప్పుడు రాజకీయ వర్గాలు కానీ, సినీ వర్గాలు కానీ, లేక క్రీడా రంగాలు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఇలాగే కొనసాగితే గనక వ్యవహారం ఇంత దూరం పోతుంది అంటే రేపు కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక పెళ్లి చేసుకుంటున్నారు సరే కానీ ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు మరి వీళ్ళు అనే స్థాయికి పెళ్ళి అనే ఒక గౌరవప్రదమైనటువంటి ఇప్పుడు ఈ పని అంతా కేవలం నామం మాత్రమే ఉండిపోతుందని అనుకుంటున్నాను.